హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గౌతమ్ ఆరాధ్య పెళ్ళిలోకి వచ్చి తన పేరు ఆరాధ్య కాదు మళ్ళీ నా భార్య చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న మాలిని కూడా అవును, తన పేరు ఆరాధ్య కాదు మాలిని అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ తాతగారు అయితే అవన్నీ విని చాలు ఇక ఆపండి, మీరు అందరూ చెప్పినవి ఇంతవరకు చాలా సహనంగా విన్నాను, కానీ ఇక వినలేను. తన పేరు మళ్ళీ కాదు ఆరాధ్యని, తను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది నా దగ్గరనే. ఇప్పుడు మీరు మళ్ళీ అని చెప్పి ఎలా తీసుకువెళ్ళగలరు? అయినా ఆరాధ్య నన్ను ఎప్పుడు మోసం చేసి ఎప్పుడు మాట్లాడలేదు. అలాంటిది నువ్వు తన భార్య అంటే నేను ఎలా ఊరుకోగలను చెప్పు. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోలేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న వాళ్ళ తాతయ్యను చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న వాళ్ళ తాతయ్య మాత్రం మర్యాదగా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేదంటే పోలీసుని పిలవాల్సి వస్తుంది అని చెప్పేసి గట్టిగా తిడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం మీరు తర్వాత పోలీసులను పిలుద్దురు కానీ ముందు నాకు న్యాయం జరగండి, నాకు న్యాయం చేసిన తర్వాత మీరు పోలీస్‌ని పిలిపిస్తారో ఎవరిని పిలిపిస్తారో నాకు అనవసరం. ఇదిగో తను నా భార్య అని చెప్పడానికి నా దగ్గర బోలెడన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి మన దగ్గర ఉన్న సంచిలో నుండి ఫోటోలను తీసి కింద పడేస్తూ ఉంటే అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ప్రూఫ్స్ అని చెప్పేసి అంటూ కిందకు చూస్తూ ఉంటారు. అక్కడున్న గౌతమ్ మళ్ళీ వాళ్ళ పెళ్లి ఫోటోలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నిజంగానే ఆరాధ్య లాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న ఆరాధ్య కూడా తన పెళ్లి ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న భానుమతి ఇప్పుడు ఈ నిజం చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది.